కోకో ధరలు బాగా పతనమయ్యాయి. 5-6 సార్లు మీటింగ్ పెట్టాం, సెక్రటరియట్లో పెట్టాం, మా ఆఫీసర్స్ పెట్టారు, నేనే సోయానా ఏలూరు వెళ్ళి కూడా మీటింగ్ పెట్టాం. రైతులందరితో మాట్లాడాం. 450 రూపాయల కంటే ఒక పైసా కూడా మేము ఎక్కువ ఇవ్వలేం, ఎక్కువ ఇచ్చి కొనలేమని వాళ్ళు స్పష్టంగా చెప్తే మేము కంపెనీ వాళ్ళకి చెప్పాం, మీరు 500 కొనండి, మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే ఆ 50 రూపాయలు మేమే ఇస్తామని చెప్పి ఏదైతే ఆ 50 రూపాయలు కూడా ఇంతవరకు కోకో 465 మెట్రిక్ టన్నులు ఇంతవరకు కొనుగోలు చేశారు కంపెనీలు. మిగిలినటువంటి 745 మెట్రిక్ టన్నులు ఉంది. ఈ 745 మెట్రిక్ టన్నులు కూడా 500 రూపాయలకు ఒక పైసా తక్కువ లేకుండా అన్ని కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. కొంటున్నారు. కంపెనీ వాళ్ళు 450 ఇస్తే మేము ఒక 50 రూపాయలు రైతులకి ఇచ్చి దానికి ఒక 10.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంటర్ఫియర్ అయి కోకోను కూడా ఈరోజు రైతులకి నష్టం లేకుండా చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం నుంచి కోకో రైతులకు కూడా కోరుతున్నాం, మీరు విత్తనాల నుంచి మొత్తం అన్నీ కూడా చక్కగా చూసుకోవాలి, మంచి విత్తనాలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్వాలిటీ తప్పనిసరిగా, తప్పు రైతులు కాదు, ఇంతవరకు కంపెనీలు కూడా క్వాలిటీ అడగలేదు. ఏది ఉంటే అది రాత్రి పగలు వచ్చి మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు.